హాయ్ అండి. ఈరోజు నేను వాడుకునే మిషన్ అయితే చూపిస్తాను. ఇంక ఈరోజు మధ్యాహ్నం అయితే పిల్లలకి పెద్దోడికి పేరెంట్ టీచర్ మీట్ ఉంది అని చెప్తే వెళ్ళాను. అక్కడ అకాడమిక్ ఇయర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే +1 పాస్ అయితేనే +2లోకి వెళ్తారంట. ఎగ్జామ్స్ గురించి PT1, PT2 హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. +1 +2కి రిలేటెడ్గా ఉంటుంది అని చెప్పారు కొంచెం అయితే. ఇంకా అక్కడ పేరెంట్ మీట్ చూసుకొని ఇంటికైతే వచ్చాను. అప్పటికే పెద్ద వాన అయితే పడుతుంది. ఇంకా ఇవైతే మామూలు డైలీ వేర్ శారీస్, ఇంక ఇవైతే వర్క్ శారీస్. ఇవి అయితే కొన్ని కుట్టుకోవాల్సిన శారీస్ ఉన్నాయి. ఇవి మీషోలో తీసుకున్నాను. ఇంక ఇంటికి వచ్చాక ఇవి అయితే ఈ పని ఇదిగోండి, నేను ఈ మిషన్ అయితే తీసుకున్నాను. అప్పుడు నా దగ్గర 5200 5200 మాత్రమే ఉన్నాయి. దీనికి ఏదైతే వచ్చిద్దో మిషన్ అనేది ఆ మిషన్ అయితే తీసుకున్నాను నేను. ఇదిగోండి, నేను ఓపెన్ చేసుకున్న బ్లౌజులు, నేను వాడుకునే దారాలు. ఈ చెక్క పాడవకుండా, ఇటువైపు చెక్క పాడవకుండా నేనైతే ఈ క్లాత్ చున్నీ ఉంటుంది కదండి, ఈ చున్నీ అయితే వేశాను. ఇంక ఇక్కడే సిజర్ పెట్టుకున్నాను. ఇదైతే ఈ స్క్రూ డ్రైవర్ అండి. ఇక్కడ ఏదో వచ్చిద్ది చిన్నది బాబిన్కి దారం ఎక్కించుకోవడానికి. మరి అది నాకు తెలియక నేనైతే ఇది ఏంటిది, ఇది ఇంకేది అనవసరమేమో, ఇది పని చేయదేమో అని అనుకొని, ఇది ఎందుకు ఇచ్చారో నాకు తెలియక ఇక్కడ ఏదో చిన్న గుబ్బలాగా ఉంటుందండి, అదైతే ఊడిపోయింది. ఇంకా అదెందుకు ఇంకేం పని చేయదేమో అని అనుకున్నాను. ఇంకా నేను అది అప్పుడు తీసేసాను. మిషన్ ఉంది కదా, మిషన్ ఉన్నప్పుడు ఎంతో కొంత మనకి ఆయిల్ ఎక్కడ వేయాలి, ఎంతో కొంత రిపేర్ వచ్చి ఉండాలంటండి. కానీ అలాంటి వీడియో ఒకటి చూస్తే నేను ఆయిల్ ఎక్కడెక్కడ వేయాలి అని చెప్పింది అయితే చూసినప్పుడు పూస కుట్టొచ్చిద్ది, ముద్ద కుట్టొచ్చిద్ది అన్నప్పుడు ఇదేం చేశాను నేను, ఇది అటు ఇటు తిప్పేశాను. ఇది తిప్పేసేసరికి అదేమైంది, నాకు మంచిగా ఉన్న మిషన్ కూడా అది పాడైపోయింది. అంటే ముద్ద కుట్టు, పూస కుట్టు అది వస్తే ఏం చెయ్యాలి అన్నదానికి అసలు మంచిగా ఉన్న మిషన్నే నేను ఇది తిప్పేసరికి నాకు ముద్ద కుట్టులాగా వచ్చేసిందండి. ఇంకా అదైతే మీరు అలా చేయకండి, ఎలా ఉన్న మిషన్ అలాగే ఉంచుకోండి. నేను ఇది తిప్పేయటం వల్ల ముద్ద కుట్టు, పూస కుట్టులాగా వచ్చేసి దీన్ని సర్వీసింగ్ కూడా ఇచ్చాను ఒకసారి నేను. ఇదిగోండి, ఇంట్లో వాడుకోవడానికి మిషన్ అయితే ఇది నాకు కొంచెం ఖాళీ నేను ఉండగా నేను ఇలాగా వదిలేసానండి. ఇదైతే దారం కూడా వదిలేయకూడదు, ఎప్పటిదప్పుడు తీసేసి పెట్టుకుంటూ ఉండాలి. ఇదైతే ఇంక అప్పటి నుంచి ఇక్కడ ఇది ఉండేది కదా, ఇది ఊడిపోయిన తర్వాత ఇంకెలాగ బాబిన్లో దారం ఎక్కించాలి అని చెప్పేసి ఈ హోల్లో, అదే ఈ స్క్రూ డ్రైవర్లో ఆ బాబిన్ కేసు పెట్టేసేసి ఇది తిప్పుతాను. ఇది తిప్పేసరికి ఇది దారం ఫిట్గా అయిపోతుందండి, టైట్గా బాగానే ఉంటుంది. ఇంక ఇదేనండి. ఇదిగోండి, ఈ కత్తిరి కూడా నేను మీషోలో తీసుకున్నాను రీసెంట్గానే. అంతకుముందు ఇలాంటివి చిన్న కత్తిరలు, పెద్ద కత్తిరలు ఉండేవి. ఇలాంటిది చిన్న కత్తిరి, దీని మీద ఇంకొంచెం పెద్ద కత్తిరి ఉండేది, అది యూజ్ చేసేదాన్ని. ఇంకా తర్వాత ఇలా కాదు, నీట్గా రావాలని ఈ కత్తిరి కాకుండా ఈ కత్తిరి అయితే నీట్గా వచ్చిద్దని కటింగ్కి ఈ కత్తిరి అయితే తీసుకున్నాను. అయితే ఇంట్లో అయితే మిషన్ ఉంది కదండి, నేనైతే పిల్లో కవర్స్ కుట్టాను, ఫ్రిడ్జ్ మీద కవర్ అయితే కుట్టాను. ఇప్పుడు చూసేదైతే నేను మామూలుగా నా చున్నీ ఉండేది కదా, డ్రెస్ చున్నీ, అదైతే వేశాను. అంతకుముందు ఫ్రిడ్జ్ మీద కవర్ కుట్టాను, పిల్లో కవర్స్ కుట్టుకున్నాను, కర్టన్లు, ఇంకా అవన్నీ చిన్నవన్నీ మామూలే కదండి, ఇంకా అలా కుట్టుకునేది. కానీ ఇప్పుడైతే కానీ నేను అది చున్నీ వేసాను. అంతకుముందు ఫస్ట్లో కుట్టాను, ఇంట్రెస్ట్గా ఉండేది, కుడుతుంటే భలే అనిపించేదండి. అందుకని అప్పుడు ఏ ఒకటే ట్రై చేస్తూ ఉండేదాన్ని. ఒకసారి మాత్రం ఇంకా అది పోసుకుట్టు ఎంతో కొంత రావాలి, మిషన్ ఎంతో కొంత, మిషన్ ఉంటే సరిపోయింది, ఆయిల్ ఎక్కడెక్కడ వేయాలి, లేదంటే మిషను ఎలా ఏం చేయాలి కొంచెం అయినా తెలిసి ఉండాలి కదా అని చెప్పేసి వీడియో చూస్తే అది ముద్ద కుట్టు, పోసుకుట్టులాగా అయిపోయి చాలా ట్రై చేశాను. మంచిగా ఉన్నదాన్నే నేను తర్వాత
అవన్నీ తిప్పేసరికి పాడైపోయింది. ఇంకా అది సర్వీసింగ్‌కి ఇచ్చిన తర్వాత ఓహో! ఎలా ఉన్న మిషన్ అలాగే ఉంచాలి అనిపించింది నాకైతే.